ఇది కొద్దిగా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది మీకు ఇంకా బెటర్గా వస్తుంది. ఓకే. సో ఇది మిల్క్ బేస్డ్ కాబట్టి ఇట్లా థిక్గా వస్తుంది. దీని టెక్స్చర్ టెక్స్చర్ డిఫరెంట్గా ఉంది అది. సో టేస్ట్ ఇంతకు ముందు ఏంటంటే పొడి పొడిగా కొంచెం కోకోనట్ మాదిరిగా వచ్చింది అది. బట్ దీని టెక్స్చర్ వేరేగా ఉంది. ఎస్ యు ఆర్ రైట్. సో మిల్క్ బేస్డ్ కాబట్టి ఐస్ క్రీమ్లా ఉంది ఇప్పుడు. చాలా బాగుంది. రియల్లీ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారండి. చాలా అది full పెద్దోళ్ళు మజా ఎవరు వస్తుంది. నో అని చెప్పరండి. అంటే రియల్ వాళ్ళ కంటి ముందు మనం మిల్క్ ఫ్రూట్స్ వేసి చేస్తున్నాం కాబట్టి ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా లేకుండా. జనరల్ ఈవెన్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయినా మార్కెట్లో దొరికేది సమ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. Of course. ఇక్కడ వాళ్ళ కంటి ముందే చేస్తున్నాం కాబట్టి ఐస్ క్రీమ్ కి నో చెప్పే ఛాన్స్ ఉంటుంది, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా. రియల్లీ అమేజింగ్ అండి. చాలా అండ్ చాలా లో కాస్ట్ కి ఇవ్వచ్చండి. ఇప్పుడు ఇంత కప్ ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ ఎంత అమ్ముతారండి? యాపిల్ జ్యూస్ మాక్సిమం 40-50 రూపీస్ మార్కెట్లో. అదే వాల్యూకి మనం అంత క్వాంటిటీ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇచ్చామనుకోండి, డెఫినెట్గా బిజినెస్ బాగుంటుంది, కస్టమర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు.